పేరు నల్లవెల్లి కురుమూర్తి, జగజీవన్ నగర్ కాలనీ వాసిని. ఈరోజు అర్ధరాత్రి 2:30 గంటలకు విపరీతంగా ఈ వర్షం రావడం వల్ల చెరువులోకి వెళ్ళాల్సిన నీళ్ళన్నీ కూడా చెరువులోకి వెళ్లకుండా మొత్తం జామ్ అయిపోయి మొత్తం జగజీవన్ నగర్లో సుమారు 40-50 ఇండ్లు మొత్తం మునిగిపోవడం జరిగింది. దీని యొక్క ప్రభావం పక్కనున్న పీర్లబావి, న్యూ టౌన్, తర్వాత జగజీవన్ నగర్తో పాటుగా బీకే రెడ్డి కాలనీ మొత్తం కాలనీలను లోతట్టు ప్రాంతాలంతా కూడా మునిగిపోతా ఉన్న పరిస్థితి ఉంది. తక్షణమే మేము రాత్రి 3 గంటలకే ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అందరు అధికారులకు ఫోన్ చేశా. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ వచ్చిపోయారు, ఆర్డీఓ గారు వచ్చిపోయి విజిట్ చేసారు. కానీ ఈ నీళ్ళు ఇంకా ఇట్లే ఉంటా ఉన్నాయి. తక్షణమే యుద్ధ ప్రాతిపదికన అక్కడ పైపులు తీసేసి చెరువులోకి నీళ్లు వెళ్లే రకంగా యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇప్పుడు చైతన్య స్కూల్ మునిగిపోయింది, ఏరియా మొత్తం కూడా పెద్ద ఎత్తున 5 ఫీట్ల నీళ్లు రావడం అనేది జరిగింది. కాబట్టి మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు వెంటనే చర్యలు చేపట్టి ఎక్కడ కూడా నీళ్లు ప్రజల ఇళ్లలోకి రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇళ్లలో వస్తువులు పాడైనటువంటిది, బియ్యం, ఇతర వస్తువులు పాడైన అట్లాంటి వాళ్ళని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే జగజీవన్ కాలనీ వాసులందరూ కూడా రాస్తారోకో కూడా చేసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి తక్షణం స్పందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. రాత్రి 4 గంటలకు నీళ్ళు వచ్చినాయి. పడుకున్నాము, నీళ్ళు వచ్చే వరకు తెలియదు. లేచి చూస్తే అంత తడిచిపోయి ఉన్నాం. ఇక ఆ తర్వాత అన్ని సర్దుకునే వరకు అల్ల తడిచిపోయినాయి. బట్టలు అన్ని, బియ్యం అన్ని తడుచుకున్నాయి. వండుకునే బియ్యం కూడా తడుచుకున్నాక ఏం చేయాలి? ఇట్లే నిలబడ్డాము. ఎక్కడ వెళ్ళాము? బయటికి వెళ్తే వస్తాం. ఇంట్లోంటేనేమో కద్ది కాలు అనుకున్నా తలన్నీ ఎత్తుకుంటుంది. అదే మేము ఇట్లా ఇండ్లు ఉండయి. మా పరిస్థితి ఎట్లా ఉంది? ఎవరు పట్టించుకోక ఇళ్ళలో తరిచి పర్రెలు వస్తున్నాయి, ఇండ్లు కూలిపోతున్నాయి. మళ్ళీ ఎన్నిసార్లు కట్టుకున్నాం? అక్కడ గది లేని పని. మేము ఒక రాయి కొట్టుకుంటే గ్యాండర్లు వచ్చాయి, మిక్చర్లు వచ్చాయి. మేమేమో బతకడానికి మాకే కష్టమే. ముసలోళ్ళకు కూడా కానీ అరవ బట్టరు ఎక్కువ, కొడుకులు కూడా ఎక్కడ పోదామని. ఏమన్నా మాకేం వస్తుంది ఆదాయం అని ఇల్లు మీద ఇల్లు కట్టుకుందాం నాయన జాబ్లా, లేకపోతే ఏమన్నా ఒక రోళ్ళు అమ్ముకుంటే రోళ్ళు కూడా కొంటలేరు. ఎత్తి మీద ఎత్తుకొని పోతే ఊరాల్లో తిరిగితే రోళ్ళు ఎవరు కొంటుర్రు అమ్మా? ఇప్పుడు అంటుర్రు గ్యాండర్లు వచ్చినాయి, మిక్చర్లు వచ్చినాయి, ఎవరు కొంటుర్రు రోళ్ళు?